చెప్తాలేనా మేము 20వ తారీఖున మా మినీ మహానాడు జరిగినాం. ఆ మినీ మహానాడులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మా మినీ మహానాడులో ప్రపోజల్ చేయడం జరిగింది. అదే మాదిరిగా 5 మండలాలకు పొద్దుటూరు పట్టణానికి శాశ్వత దాహాన్ని తెచ్చే కుందు పెన్నా వరద కాలువను చంద్రబాబు నాయుడు కాలంలో మొదలుపెట్టి పనులు 50 కోట్ల రూపాయల పనులు జరిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయడం జరిగింది. కక్ష 24 గంటలు కక్ష సాధించడమే ఆయన మనస్తత్వంలోనే. చెప్తానా, ప్రొద్దుటూరులో వైద్య కళాశాలను మీరు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్తామని మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేయాలి. ప్రొద్దుటూరులో ఉండబడిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తి అస్తవ్యస్తంగా ఉంది. మురుగు పారక అక్కడ నిలిచిపోయి పట్టణం అంతా దుర్గంధం వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి కడప జిల్లాలో స్వర్ణకారుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయాలని, ప్రొద్దుటూరులో ఉండబడిన కాయగూరల మార్కెట్ను కంప్లీట్ చేయాలని, ప్రొద్దుటూరులో అఫ్రేక్ కావాల్సిన స్థలం ఉన్నది కాబట్టి వెంటనే అఫ్రేల్ సరకు ఏర్పాటు చేయాలని, మరి అవధూత కాశీనారాయణ స్వామికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కలరు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అనేక మంది భక్తులు ఉన్నారు. బద్వేలు నియోజకవర్గం కాశీనారాయణ మండలంలో ఉన్నటువంటి కాశీనారాయణ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకందరికీ ధన్యవాదాలు. వరదరాజు రెడ్డి గారికి ధన్యవాదాలు. పోలీస్ అధికారులు రోడ్డు మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇటువైపు ఉన్నటువంటి బ్యారికేడ్లకు పంపించవలసిందిగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి పోలీస్ అధికారులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడేటువంటి వక్తలు సోదర పోలీస్ అధికారి, ఈ టెంట్లు 2 తీసేపించండి. ఆ టెంట్లు మొత్తం 4 తీసేయండి. ఇవి మీ దగ్గర ఉన్న టెంట్లు 4 తీసేసేయండి. గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. మీరు నిలబడుకుంటే వెనక నుంచి వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్లతో వేస్తారు, మీ ఇష్టం. అందరూ కూర్చోండి. క్రమశిక్షణతో 15-20 నిమిషాల్లో మన ప్రియతమ నాయకులు వేదిక పైకి వస్తారు కాబట్టి అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ అటువైపు వచ్చి చైర్స్ లో కూర్చోండి నిలబడుకోకుండా. మాట్లాడేటువంటి వక్తలు 2 నిమిషాలకు మించి మాట్లాడకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ సర్వస్వమైనటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెబుతూ చేతుల్లో చూపించినటువంటి దానికి నేను ఒక ఉదాహరణ. ఎన్నో మహానాడుల్లో మీతో పాటు కలిసి ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఎదిగే అవకాశాలకి మెండుగా ఉన్నాయంటూ ఆ అవకాశాలని ఉపయోగించుకొని పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది నాయకులుగా ఈ 3వ తరంలో ముందుకొచ్చారంటే గనక అది యువగళం ఇచ్చినటువంటి స్ఫూర్తి. యువగళం మన తెలుగు జాతికి ఎటువంటి మార్గదర్శకం వహించిందంటే, మనం అరాచక పాలనలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పచ్చ బనియను జెండా కట్టుకొని వీధుల్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు. మన నాయకుని పేరు చెబుతూ ఉంటేనే గొంతులు కోసేటటువంటి పరిస్థితి. భయంకరమైనటువంటి అరాచకం ఏలుతూ ఉంటే కార్యకర్తలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఈ భయాలన్నీ తొలగించేదానికి యువగళం స్ఫూర్తితో నేనున్నాను అంటూ మన నారా లోకేష్ బాబు గారు
కార్యకర్తల భయాందోళనన్నింటినీ కూడా తొలగిస్తూ ఎంతో ధైర్యంతో యువగళం పాదయాత్ర మొదలు పెడితే వైసీపీ యొక్క పునాదులు కదిలిపోయినాయి. ఏ స్థాయిలో కదిలిపోయినాయంటే యువగళం యొక్క ప్రజాస్పందనను చూసి తెలుగుదేశం మళ్ళా ఎదుగుతోందన్నటువంటి భయంతో మన దేవుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పెట్టేటటువంటి పరిస్థితి. అటువంటి భయాన్ని తలపించినటువంటి యువగళం. మరొకసారి ఇంకో విధంగా చెప్పాలంటే ఈ మధ్యలో మనం ఆపరేషన్ సింధూర్ను చూసాం. మన సమర్థమైనటువంటి సైన్యం మొదట పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసింది. తర్వాత మన మిసైల్స్ అన్నీ కూడా వెళ్ళి అలవోకగా శత్రు స్థావరాలను నాశనం చేశాయి. కరెక్ట్గా అదే విధంగా యువగళం అనేటటువంటిది మన ఎన్నికల వ్యవస్థకు